అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 21వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మాక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత మాత్రం ఒక అద్భుతం, అదొక గుడ్ న్యూస్ అయితే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మానసికంగా కొద్దిగా ఒత్తిడికి గురైన, మానసికంగా అయినా చిన్న చిన్న సమస్యలతో బాధపడినా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వారి ఎవరైనా బాధపడి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా మంచి వ్యక్తులు. బంధాలకి, బంధుత్వాలకి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకి తగినటువంటి, అంటే వారు అన్నిటికీ కూడా ఒక తగినటువంటి క్రమశిక్షణ ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అలా మంచి గొప్ప స్థాయిలో ఉండాలన్నటువంటి ఆలోచన కూడా, వీరు ఏదైనా పని చేసినా కూడా ఖచ్చితంగా ఆ పని అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కష్టజీవులని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి అని చేస్తూ ఉంటారు. కానీ వీరిపైన కొన్ని విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సొంత ఫ్రెండ్స్ అని ఎవరినైతే నమ్మి వీరి యొక్క రహస్యాలను చెప్పుకొని ఉన్నారో వారు బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వీరు చెప్పినటువంటి ఏవైతే పర్సనల్ నోట్స్ కానీ వారు రహస్యాలని బయటపెట్టి వారికి సమస్యను సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ చుట్టూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఖచ్చితంగా తొలగించుకోండి. ఆరోగ్యం అనేది బాగుండాలి అన్న, ఐశ్వర్యంతో ఉండాలి అన్న, మీరు ప్రతి సమస్యను తొలగించుకొని కుటుంబ పరంగా చాలా బాగుండాలన్నా సరే ఇక మీకు అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంటుంది. మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక రాత్రి 10 తర్వాత మాత్రం అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కానీ మీకు ఈ సమయంలో అనుకూలత కూడా అధికంగానే ఉంటుంది. కొంతమందికి మాత్రం కొంత చెడు జరిగే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్తగా తెలివితో ప్రవర్తించండి, తెలివిగా నడుచుకోండి. ఇక మరికొంతమందికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలతో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అయితే కలిసి వస్తుంది. అలానే రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యలు కూడా తొలగించుకొని ఇక వీరి జీవితంలో కూడా సింహరాశి వారికి ఈ సమయం మాత్రం అనుకూలమైనటువంటి గోచారం ఉంది. అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వీరి చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఇదివరకు ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. ఇదివరకు ఏదైనా పనులు పెండింగ్ పడి ఉన్నా సరే, లేదా ఆస్తికి సంబంధించిన సమస్యలు అయినా, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఈ మధ్యనే ఏదైనా చిన్న చిన్న సమస్యల నుంచి వ్యాపారం డౌన్ అయినా ఆ సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు నష్టపోయినటువంటి అన్నీ కూడా లాభదాయకంగా మారిపోతాయి. మీరు చూసినటువంటి చేదు అనుభవాలు కూడా ఇక తీయగా మారిపోతాయి. చేదు అనుభవాలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి మాత్రం వీరికి అనుకూలంగానే ఉంది. అనుకూలమైనటువంటి గోచారమే కనిపిస్తుంది. అనుకూలంగా వీరు ఏది చేసినా కూడా అనుకూలంగా ఉందని ఈ సమయంలో మనకి మీ యొక్క గోచార ప్రకారం అర్థమవుతుంది. సింహరాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గోచారం అయితే ఉంది. అలానే సింహరాశి వారికి ఏదైనా సరే సమస్య వచ్చినా సరే
ఆ సమస్యను అధిగమించేంత ధైర్యం అయితే ఉంటుంది. ఏ సమస్యనైతే సరే మీరు ధైర్యంగా అధిగమిస్తారు. నిజానికి సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు కూడా మగవారి కంటే కూడా ఏమాత్రం తక్కువ ధైర్యం అనేది ఉండదు. మగవారితో సమానంగా ధైర్యం అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలతో కూడా వీరు ముందుకు అట్లనే ఉంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా సరే వివాహమైనటువంటి మహిళలపై కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఆ చికాకులు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. అలానే వివాహం కానటువంటి వారికి ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకి ఉన్న సమస్యలు, వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా ప్రతి ఒక్కరి కూడా చిన్న పెడుతున్న సమస్యలన్నీ తొలగిపోయి ఇక వీరి జీవితంలో అద్భుతంగా ముందుకు రాణిస్తారు. ఇదివరకు ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా అద్భుతమైన గోచార ఫలితాలు ఇలా ఉన్నాయో అని ఇక రాత్రి 10 తర్వాత చూడాలి. ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారు. ఖచ్చితంగా రాత్రి 10 తర్వాత ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా ఇదే విధానంగా జరుగుతుంది. అలానే వీరికి కొద్దిగా డల్లుగా జరిగిపోయినటువంటి సమస్య అంటే రోజులున్నా సరే, కొన్ని సమస్యలతో ఉన్న రోజులైనా సరే, అలానే వీరికి ఇంకా వ్యాపారం రాగానే కుటుంబ పరంగా చూసుకున్నా సరే అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవలు రావడం, అలానే మనస్పర్ధలు రావడం, ఇలా ఎలాంటి సమస్యలైనా ఈ సమయంలో వీరి జీవితంలో అద్భుతంగా ముందుకు రాణిస్తారు అని ఇదివరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం చాలా అద్భుతమైన గోచార ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రాత్రి 10 తర్వాత మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారు. ఖచ్చితంగా రాత్రి 10 తర్వాత ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా ఇదే విధానంగా జరుగుతుంది. అలానే వీరికి కొద్దిగా డల్గా జరిగిపోయినటువంటి సమస్య అంటే రోజులున్నా సరే, కొన్ని సమస్యలతో ఉన్నటువంటి రోజులైనా సరే, అలానే వీరికి ఇంకా వ్యాపార పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా చూసుకున్నా సరే అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవలు రావడం, అలానే మనస్పర్ధలు రావడం, ఇలా ఎలాంటి సమస్యలు అయినా సరే ఈ సమయంలో వీరికి తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి గోచారంతో పాటు వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతున్నటువంటి వారికైనా, లేదా ఉద్యోగపరంగా ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్న, ఉద్యోగపరంగా సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాత్రి 10 తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇది వరకు మిమ్మల్ని ఎవరైనా సరే ఇంట్లో వ్యక్తులు ఏదైనా పని చేస్తే వద్దు అని అడ్డుకున్నటువంటి వ్యక్తులే ఈ సమయంలో వారే మీకు మద్దతుగా నిలుస్తారు. వారి యొక్క పూర్తి సపోర్ట్ మీకు అనేది ఫుల్గా ఉంటుంది. ఇక మీరు ఏదైనా చేసుకోండి అని పూర్తిగా మీ ఇష్టానుసారంగా వదిలేసి వారు మీకు అండగా నిలుస్తూ ఉంటారు. మీ భాగస్వామి యొక్క అండ కూడా మీకు లభిస్తుంది. భాగస్వామికి మీకు ఉన్నటువంటి మనస్పర్ధాలు సైతం తొలగిపోయి కుటుంబంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. ఇక అలా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా బయట నుంచి కూడా ఒక శుభవార్త అయితే వస్తుంది. అది ఎలాంటి శుభవార్త అయినా కావచ్చు. వివాహపరంగా కూడా మీకు శుభవార్త రావచ్చు, ఉద్యోగపరంగా శుభవార్త రావచ్చు. ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా రాత్రి 10 తర్వాత మాత్రం శుభవార్త అయితే తెలుస్తుంది. ఇక వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉన్నాయి. ఇక సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకున్న సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. రాత్రి 10 తర్వాత మాత్రం
అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కానీ మీకు ఈ సమయంలో అనుకూలత కూడా అధికంగానే ఉంటుంది. కొంతమందికి మాత్రం కొంత చెడు జరిగే అవకాశం అయితే ఉన్నప్పటికీ వారు జాగ్రత్తగా తెలివితో ప్రవర్తించండి, తెలివిగా నడుచుకోండి. ఇక మరికొంతమందికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది. అనుకూలమైనటువంటి గోచారం